నేచురల్ స్టార్ నాని రాబోయే సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. 'ది ప్యారడైజ్' సినిమా పేరు మనకు తెలిసిందే. దసరా కాంబినేషన్‌లో వచ్చింది. 'దసరా' అనే సినిమా మనకు తెలిసిందే. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అది. దానికి సంబంధించిన టీజరు అది పెద్ద సక్సెస్ హిట్ అయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ సేమ్ కాంబినేషన్‌లో మళ్ళా వేరే సినిమా చేయకుండా శ్రీకాంత్ ఓదెల మళ్ళా ఇదే సినిమాతో అంటే నానితోనే మళ్ళా ఇంకో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ ఎలా ఉంది ఏంటనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాపై అంచనాలు రోజుకు పెరుగుతున్నాయి. మనకు తెలిసిందే ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్ ఒకటి, 'ఆయా షేర్' సాంగ్ వంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ ఏర్పడేలా చేసింది. తాజాగా టీజర్ని కూడా రిలీజ్ చేశారు. టీజర్లో నాని పూర్తిగా కొత్తగా రా అండ్ వైలెంట్ అవతార్లో కనిపిస్తున్నారు. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టీజర్ ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని అయితే పెంచుతుంది. నాని పాత్రలోని మాస్ యాంగిల్ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా చూపించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ ఈ సినిమాకి సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు. ఇది కూడా కొంత టీజర్లో హైలైట్ అవుతుంది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించారు మనకు తెలిసిందే. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకురి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఖైదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక నుంచి ఈ జాగా మనదే, ఈ దేశము మనదే, సర్కారు ఉన్నది మీ దొరల కోసమా, మా జనం కోసమా, అంచబడ్డ మన జాతి మరలబడాలా, చీ అని చేదరించుకున్న నలుపు రంగే మన జెండా వంటి పవర్ఫుల్ డైలాగ్స్తో హోరెత్తించింది. ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉంది. నాని ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓదెల ఊరమాస్ యాంగిల్లో చూపించినట్లుగా అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే ఈ టీజర్లో నానితో శ్రీకాంత్ ఓదెల బ్లడ్ బాత్ చేయించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ డైలాగులు కావచ్చు, ఆ సీక్వెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా. నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందిన సినిమా ఇది. ఆల్మోస్ట్ 150 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అనిరుద్ధ్ సంగీతం అందించాడు. మోహన్ బాబు వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషిస్తుండడంతో మొదటి నుంచి ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ది ప్యారడైజ్ టీజర్ 1 నిమిషం 46 సెకండ్లు ఉంది. ఇక నుంచి ఈ జాగా మనదే, ఈ దేశం ఎవరిదే అంటూ హీరో నాని ఆవేదనతో జనం ముందు అరుస్తున్నాడు. ఆ తర్వాత మేరే ప్యారీ ప్యారడైజ్ వాసియో అంటూ మోహన్ బాబు పాత్ర ఎంట్రీ ఇచ్చింది. సర్కారు ఉన్నది మీ దొరల కోసమా లేక మీ జనం కోసమా అంటూ ఓ ఫీమేల్ ఆర్టిస్ట్తో డైలాగ్ చెప్పించారు. అది బహుశా హీరోయిన్ పాత్రతో అయ్యుండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. టీజర్ మొత్తం యాక్షన్, రక్తం, కత్తులు, మారణాయుధాలతో నిండి ఉంది. కథ నేపథ్యం గురించి ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు. కానీ ఓ వర్గాన్ని కొంతమంది దొరలు అణగదొక్కుతున్న టైంలో హీరో ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదుగుతాడేమో అనిపిస్తుంది చూస్తుంటే. నాని ఎమోషనల్గా అరుస్తూ చెప్పే డైలాగులకి ఎందుకో అతని వాయిస్ సెట్ అయినట్టు లేదు అనేది కూడా కనిపిస్తుంది. విజువల్, ఆర్ఆర్ బాగున్నాయి. మొత్తంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పినట్లుగానే తగలబడే రేంజ్లో అయితే టీజర్ కనిపించలేదు. కానీ కొంత ఇంటెన్సిటీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ షార్ట్స్ కావచ్చు, ఆ టేకింగ్ కావచ్చు, ఆ ఫార్మేట్ మొత్తం కావచ్చు. ఎక్కువ ఏంటంటే బ్లడ్ షెడ్ కనిపిస్తున్నాయి. వెపన్స్ కానీ గన్నులు ఎక్కువ కనిపిస్తున్నాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్గా ఉండేసి అంటే ఒక దేశంలో, ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక అణగదొక్కబడిన నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ని వ్యతిరేకిస్తూ ఒక వ్యక్తి ఒక అతి సామాన్య కుటుంబం లేదంటే చాలా తక్కువ హీనమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక పవర్ఫుల్ పర్సన్గా ఎదిగే తీరు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో మోహన్ బాబు పాత్ర ఏంటి, ఖైదు లోహర్ ఏంటి, ఇదంతా కూడా కొంత యాంగ్జైటీ అయితే కలుగుతుంది. టీజర్ చూస్తే ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవర్ బ్లడ్ బాత్లా కనిపిస్తుంది. ఓవర్ ఎక్కువగా వైలెన్స్ అయితే బాగా విపరీతంగా కనిపిస్తుంది. దసరాలో నిజానికి అంత వైలెన్స్ లేదులే కానీ దానితో పోల్చుకుంటే డబల్ త్రిబుల్ ఉన్నట్టుగా ఉంది. మరి శ్రీకాంత్ ఓదెల ఆయన మైండ్లో ఏముందో, ఏం చెప్పదలుచుకున్నాడు అనేది మనకు ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అర్థమవుద్ది. ఇప్పుడైతే అర్థం కాదు. ఎందుకంటే మనం చూసిన ప్రతి ఫ్రేమ్ కూడా 1 నిమిషం 46 సెకండ్లు ఉంది ఆ టీజర్లో ప్రతి ఫ్రేమ్ కూడా డైలాగ్తో మొదలుకొని అన్నీ కూడా ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అనిపిస్తుంది. అనిరుద్ధ్ మనకు తెలిసిందే తమిళ్ సెన్సేషన్. అతని మ్యూజిక్ బ్లాక్ బస్టర్ ఏది తీసినా కూడా అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆయారే షేర్ అనే సాంగ్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయింది. ఎక్కువ మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ కూడా రీసెంట్గా ఒక రికార్డు కూడా బద్దలు కొట్టింది. సో ఓవరాల్గా నాని తీసుకొస్తున్నటువంటి ది ప్యారడైజ్ టీజర్ ఏదైతే ఉందో అది కొంత ఇంట్రెస్ట్ అయితే పెంచింది. ఇది టీజర్కే, ఇంకా ట్రయల్ ఉంది, ఇంకా సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఇంకా ఖచ్చితంగా 3-4 ఉండుంటాయి. ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ అయితే కనిపిస్తుంది.
వైలెన్స్ బాగా ఆహ్, బ నరకటం కావచ్చు, గొంతు కాల్చడం కావచ్చు, రక్తపాతం జరగటం కావచ్చు, ఇదంతా కూడా ఎక్కువ కనిపిస్తుంది. మరి దీన్ని నాని గెటప్పే చాలా కొత్తగా ఉంది. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. అఫ్‌కోర్స్ మనం ఫోటో గ్లింప్స్‌తో కావటం, లేదంటే సినిమా గ్లింప్స్‌తో పాటు ఇప్పటికి మనం అదంతా చూసినప్పటికి కూడా ఆ జడలతో ఉండటం కావచ్చు, ఒక డిఫరెంట్ నేచర్‌లో ఇంతకుముందు ఎప్పుడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగానే ఇంతకుముందు ఎప్పుడూ చేయని రోల్ అతను ఇందులో కనిపిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదిలో ఒక డిఫరెంట్‌గా డిజైన్ చేసుకొని అతన్ని ప్రెజెంట్ చేస్తున్న నానిని. నేచురల్ స్టార్ అంటే మనకి నాని అంటే మనకు పక్కింటి అబ్బాయిలాగానే ఒక ఫీల్ వస్తది. కానీ ఈ సినిమాలో అది చూస్తే మాత్రం ఒక భయం, ఒక టెర్రిఫిక్‌గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేచర్‌ని, ఈ క్యారెక్టర్‌ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సినిమాని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? నానిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ కనిపిస్తుంది.